ఏంటిది? అరే లెఫ్ట్ రైట్ ఉండదండి. పాలిటిక్స్లో లెఫ్ట్ రైట్ ఉంటాయా? పాలిటిక్స్ ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉండవు, జలపాతంలాగా ఉండదు. ఎప్పుడు కదిలే నీళ్ళలాగా ఉంటుంది, అది ప్రవాహంలాగా ఉంటుంది. ఇవాళ డైనమిక్గా ఉండాలి కాబట్టి ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఈ రాష్ట్రంలో రేపు అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ, అధికారంలోకి రావాల్సిన పార్టీ, ప్రజలకు మేలు చేయగలిగినటువంటి శక్తి ఉన్న పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ అని చెప్పి నమ్మిన కాబట్టి నేను ఆ పార్టీకి వెళ్ళిపోయాను. ఇవాళ రెండవది, ఇవాళ చూసినది ఎన్ని అబద్ధాలు పెడతాడు సోషల్ మీడియాలో. మా బామ్మారిది ఏదో అని చెప్పి పెట్టించి చివరి దొరికిపోయినరు, వాళ్ళ ఆఫీసే పెట్టినట్టుగా. నేనేదో గొల్ల కుర్మల్ని ఏమన్నా అని చెప్పి పెట్టించిండ్రు, ఆ పత్రిక ప్రకటించేది సాగిపోయింది. ఇవాళ కూడా పెట్టిండ్రు. ఎక్కడో హుస్నాబాద్లో ఉన్నటువంటి కొంతమంది కిరాయి మనుషులతోటి నేనడా వాళ్ళ జీవితాలలో ఇబ్బంది పెట్టినా అని చెప్పి ఇలా సోషల్ మీడియాలో పెట్టిండ్రు. ఈటల రాజన్ అంటూ ఎవరి మీద కేసులు పెడతాడా? ఈటల రాజన్ అంటూ ఎవరిని వేధిస్తాడా? ఈటల రాజన్ అంటూ ఎవరిని జోలికైనా పోతాడా? పోయినానే. ఎక్కడ అమ్మని గుర్తి, ఇది మా కాన్స్టిట్యున్సీ. హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళి కొంతమంది కిరాయి మనుషులు ఇక్కడ తీసుకొచ్చి మా మీద పోస్టింగ్లు పెట్టిస్తున్నావు. ఇగో ఇట్లాంటి చిల్లర వేషాలు బంద్ చేయండి. మీరు ఇట్లాంటి చిల్లర వేషాలు ఫస్ట్ బంద్ చేయండి. క్యారెక్టర్ అసాసినేట్ చేయకండి. నేను 100 సార్లు చెప్తున్నా, సూర్యుని మీద ఉమ్మేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే మీ ముఖం మీద ఎట్లా పడుతుందో మా మీద విమర్శలు చేస్తే అట్లా పడుతున్న విషయం జ్ఞానం లేదా మీకు? ఎందుకు వస్తలేదు మీకు ఈ జ్ఞానం? ఎందుకు తెలుసుకోవట్లేదు మీరు? ఇంకా ఆనాడంటే తెలంగాణ ఉద్యమంలో మీరు ఏం చేసి నడిచింది, కానీ ఇవాళ నడవద్దు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇట్లాంటి పిచ్చి పనులు కనుక చేస్తే ప్రజాక్షేత్రంలో మీకు భంగపాటు తప్పదని చెప్పి హెచ్చరిస్తామని నేను. ఇట్లాంటి మానుకోండి. ఇట్లా కిరాయి మనుషుల చేత పోస్టర్లు కొట్టించరు, కిరాయి మనుషుల చేత కరపత్రాలు కొట్టించరు, కిరాయి మనుషుల చేత ప్రెస్ మీట్లు పెట్టించరు, మాట్లాడించరు. ఈ చిల్లర వేషాలు బంద్ చేయండి. మీ చిల్లర వేషాలు నాకు తెలుసు.